నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను శైలజ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లా వ్యవహరిస్తూ రైతులను పీల్చుకు తింటున్నాయని ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఫసల్ బీమా పరిహారం విడుదల చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లా వ్యవహరిస్తూ రైతులను పీల్చుకు తింటున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ఫసల్ బీమా ప్రీమియం వాటాలను చెల్లించకుండా రైతులను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసే పాత చట్టాలను రద్దు చేసి రైతు ప్రయోజనాలను కొల్లగొట్టే కుట్ర చేయడంలో భాగంగానే నూతన వ్యవసాయ చట్టానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని రైతులు ఎన్నడూ లేని విధంగా అకాల అతివృష్టితో నష్టపోయినా ప్రభుత్వం కనీసం వివరాలు సేకరించే ప్రయత్నం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మెంబర్ గండ్రత్ సుజాత, జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు కూడా ఆయన ఏం చేస్తున్నాడు, నూతనంగా వ్యవసాయ చట్టాలని చెప్పని ఏదైతే మరి అమలు తీసుకొస్తున్నాడో అందులో రైతుకు అండగా నిలిచేటువంటి కనీస మద్దతు ధర కల్పనకి ఏదైతుందో ఏ విధమైనటువంటి యొక్క ఆంక్ష ప్రభుత్వ బాధ్యత అందులో పొందుపరచలేదు. మన కాటన్ ఉంది, పత్తి, ఈ కనీస మద్దతు ధర అమలు చేసేటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కాబట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏదైతుందో మనం పండించిన పంటను, పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కార్యక్రమం అమలు చేయబడుతుంది. ప్రభుత్వం 25% వాటా చెల్లిస్తే మిగిలిన 50% ఏదైతుందో రైతు చెల్లిస్తారు. ఏమైపోయింది, రైతు చెల్లించేటువంటి బీమా వాటా చెల్లించు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సినటువంటి ఒక బీమా వాటా చెల్లించలేకపోవడంతో రైతుకు రావాల్సినటువంటి ఒక పంట నష్ట పరిహారం రాలేకపోవటం, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా వాళ్ళు చెల్లించాల్సినటువంటి ఒక వాటా చెల్లింపు చేయలేకపోవడంతో ఏదైతే రైతు పంట నష్ట పరిహారం పొందలేక నష్టపోతున్నాడో దాన్ని వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధంగా 1920 కానివ్వండి కాక ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా రైతాంగం ఏదైతున్నదో వారు చెల్లించాల్సినటువంటి ఒక బీమా వాటా చెల్లింపు చేసినప్పటికీ కూడా కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సినటువంటి యొక్క వారి వాటా చెల్లించలేకపోవడంతో రైతాంగానికి లభించాల్సినటువంటి ఈ పంట నష్ట పరిహారం ఏదైతుందో రాలేకపోవటం, ఇది రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టే విధంగా అన్వేష్ రెడ్డి గారు కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పని సభాముఖంగా వారిని విజ్ఞప్తి చేస్తున్నారు. చెప్పండి. ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని కొంతమంది దుండగులు కబ్జా చేశారని, ఆ స్థలాన్ని కాపాడాలని కోరుతూ రెవెన్యూ డివిజనల్ అధికారికి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని 15 ఎకరాల విస్తీర్ణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని కొంతమంది దుండగులు కబ్జా చేశారని, ఆ స్థలాన్ని కాపాడాలని కోరుతూ హుజూరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి బెన్ షాలోంకి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ, చదువు నేర్చుకున్న కళాశాల స్థలం కన్న తల్లితో సమానమని, అనేక మందిని జ్ఞానజ్యోతులుగా తయారు చేసే కళాశాల ఆవరణాన్ని కబ్జా కోరల్లో నుంచి కాపాడాలని కోరుతూ కబ్జా చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజాల రేవంత్, నాయకులు అమ్మిగల్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మాకు మొదల ముందు గొడవ గట్టిగా చెప్పేసి రీసెంట్ ఫోటోస్ ఈ మధ్య అయిపోయింది కదా. అదేంటంటే వేరే వాళ్ళ బాట ఇష్యూ, అది బాట పోవడానికి సర్వే వీళ్ళ హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి స్థలము గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా అనేకమైనటువంటి సమస్యల గుండంగా అది నడుస్తూ ఉన్నది. ఆ
ఏదైతే హుజరాబాద్లోని సర్వే నెంబర్లు 125, 126 అదేవిధంగా 123 సర్వే నెంబర్లలో జరుగుతున్నటువంటి ఇష్యూలు, కోర్టు కేసులు, వివిధ సమస్యలను దృష్ట్యా ఈరోజు గౌరవ హుజరాబాద్ ఆర్డీఓ గారిని మేము కలవడం జరిగింది. ఈ సందర్భంగా సార్తో మాట్లాడుతూ వారికి విన్నవించడం జరిగింది. ప్రభుత్వ స్థలము, ప్రభుత్వ కళాశాలకు సంబంధించినటువంటి స్థలము, విద్యా సంస్థలకు, పాఠశాలకు సంబంధించినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన కళ్ళతల్లి లాంటి అనేకమైనటువంటి విద్యావేత్తలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెనుకబడినటువంటి తరగతులు, పేద తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థులకు విద్య నేర్పేటువంటి ఒక దేవాలయం లాంటి ఆ స్థలాలను కాపాడాలని చెప్పేసి సార్ గారికి మేము విన్నవించడం జరిగింది. సందర్భంగా సానుకూలంగా స్పందించినటువంటి ఆర్డీఓ గారు దానిపైన స్థల విచారణ చేస్తానని చెప్పేసి దానిలో ఉన్నటువంటి అనేక అంశాలను మాకు దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. మాకు వాటి మీద వివరణ కూడా ఇచ్చినారు, వాటి మీద మాకు అవగాహన కూడా కల్పించినారు. మేము ఒకటే ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము, ప్రభుత్వ కళాశాల స్థలాన్ని ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా మాన్చేసి, అంటే సమస్యలన్నింటినీ కూడా తీర్చి ఒక నూతన ఒరవడితోటి బ్రహ్మాండంగా డెవలప్ చేసే విధంగా గౌరవ మంత్రి వారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి, గౌరవ కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి, కోర్టు సమస్యలు పరిష్కరించాలా, అలా కబ్జాలను ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా దాని మీద దుష్ప్రచారం చేస్తున్న వారు కూడా వారు అవగాహన కలిగి వాటి మీద అవగాహన నేర్చుకొని ముందుకు వాళ్ళు ప్రజల లోపలికి అంశాన్ని. తెరాస నాయకులు ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి యథేచ్ఛగా ప్లాట్లు చేసి విక్రయిస్తూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో స్థానిక తెరాస నాయకులు ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి యథేచ్ఛగా ప్లాట్లు చేసి విక్రయిస్తున్న, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతంకి గురి చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని గతంలో పేదలకు పంపిణీ చేసిన అర్హులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అండతోనే టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటూ ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీలు కలిసి ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు ప్రోత్సహించేది, ఇక్కడ ఎమ్మెల్యే అండదండలు లేకుండా, ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకుల సపోర్ట్ లేకుండా భూ కబ్జాలు అనేవి జరగవు. మన తెలంగాణ ప్రాంతంలో మంచిర్యాల్ ప్రాంతము ఒకప్పుడు ఇండస్ట్రీస్కి, అభివృద్ధికి నంబర్ 1 పొజిషన్లో ఉంటుండే. మనది ఒకప్పుడు గ్రేడ్ ఏ మున్సిపాలిటీ, అభివృద్ధిలో మంచిర్యాల్ నంబర్ 1 ఉండే. ఇవాళ మంచిర్యాల్ అవినీతిలో నంబర్ 1 అయింది, భూ కబ్జాలలో నంబర్ 1 అయింది, రౌడీయిజంలో నంబర్ 1 అయింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేది, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల మీద ఉన్నది. అయినప్పటికీ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఇక్కడ భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఇక్కడ నస్పూర్లో ఉన్న సర్వే నెంబర్ 42 కావచ్చు, 64 కావచ్చు, 72 కావచ్చు, ఇక్కడ ఉన్న అన్ని సర్వే నంబర్లో 100 ఎకరాల భూమి, 1000 కోట్ల విలువైన భూమిని ఈరోజు కబ్జా చేశారు. ఈ భూమి పేద ప్రజలకు చెందిన భూమి, ఇది పేద ప్రజలకు ఇవ్వాల్సిన భూమి. అటువంటి భూమిని ఇలా కబ్జాలు చేసి మళ్ళీ టీఆర్ఎస్ నాయకులే వెళ్ళి ఎంఆర్ఓకి, అంటే ఎట్లుందంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళి చీఫ్ సెక్రటరీకి ఒక మెమొరాండం ఇచ్చి తెలంగాణలో భూ కబ్జాలు అవుతాయి, తెలంగాణలో గుండాగర్ది పెరిగిపోతుంది, తెలంగాణలో పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తలేదు, వీళ్ళందరినీ సరిగ్గా పనిచేయాలని ముఖ్యమంత్రి గారే చీఫ్ సెక్రటరీకి ఉత్తరం ఇస్తే ఎట్లుంటుందో అట్లున్నది. మన నస్పూర్లో ఇక్కడ స్థానిక చైర్మన్ టీఆర్ఎస్, ఎమ్మెల్యే టీఆర్ఎస్, ఎంపీ టీఆర్ఎస్, అందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ వీళ్ళు వెళ్ళి ప్రభుత్వ అధికారులకు ఉత్తరాలు ఇచ్చి భూములు కాపాడమని చెప్తున్నారు. ఇది ఇవాళ మన మంచిర్యాల పరిస్థితి. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఆస్తి అయినా, ఏ భూమి అయినా అది పేద ప్రజలకు చెందింది. దాన్ని కొంతమంది కబ్జాలు చేసి గుండాయిజానికి పాల్పడితే భారతీయ జనతా పార్టీ తరఫున మేము కొట్లాడతాం, మేము ఉద్యమాన్ని ఇంకా తీవ్రత చేస్తాం. ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ఆస్తి ప్రతి రూపాయి కూడా పేద ప్రజలకు చెందాల్సిందే. దాని కొరకు మేము కొట్లాడతాము. రాబోయే రోజుల్లో మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రత చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో పోరాడుతూ ప్రాణాలర్పించిన అన్నదాతలకు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ మరియు అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి నుండి ఘన నివాళులర్పించారు.
-డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, ఎముకలు కొరికే చలిలో చెక్కుచెదరని మనోధైర్యంతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన అన్నదాతలకు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ మరియు అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి నుండి ఘన నివాళులు అర్పిస్తున్నామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం తన నివాసంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో మోడీ తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న అన్నదాతలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, రైతు ఉద్యమంలో మృతి చెందిన 33 మంది రైతుల మరణం వృధా కాదని, మోడీ ప్రభుత్వం దిగిరాక తప్పదని, 3 వ్యవసాయ చట్టాలు రద్దు కాక తప్పదని హెచ్చరించారు. రైతాంగానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి. రైతాంగానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వెంటనే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ రద్దు చేయాలి. రైతాంగానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వెంటనే. సిఎస్ఐ డైసిస్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సాంగ్స్ మరియు సాంస్కృతిక నేటివిటీ షోలతో సంతోష సంబరాలు నిర్వహించారు. కరీంనగర్ పట్టణం జ్యోతినగర్లో ఆదివారం యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్, సిఎస్ఐ మిషన్ గ్రౌండ్, జ్యోతినగర్ చర్చెస్ ఆఫ్ సెంటునరీ, వెస్లీ చర్చ్, కేథడ్రాల్ చర్చ్, సెయింట్ మార్చ్ చర్చ్, ఎల్ఎండి చర్చ్ కొత్తపల్లి మరియు ఇండిపెండెంట్ చర్చ్ వారు క్రిస్మస్ సాంగ్స్ మరియు సాంస్కృతిక నేటివిటీ షోలతో సంతోష సంబరాలతో ప్రోగ్రాంని నిర్వహించారు. ఈ ప్రోగ్రాం సిఎస్ఐ డైసిస్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో జరిగింది. క్యాథీడ్రల్ చర్చ్ రెవెండర్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ కాలాన్ని గడపాలని తెలియజేశారు. జరుపుకుంటూనే ఉన్నాం. అందరం కలిసి ఈ స్థలంలో ఈ రోజు జరుపుకుంటూ ఉన్నాం. ఇంకో 5 డేస్లో 25th మనం క్రిస్మస్ ఆరాధనగా, క్రిస్మస్ పండుగగా మనం ఆచరించబోతూ ఉన్నాం. ఏది మనసులో పెట్టుకోక, ఏది ఆందోళన చెందక, ఏ పరిస్థితులు మనల్ని ఆవరించినా, ఏ సమస్యలు, ఏ శోధనలు మనకు డిస్టర్బ్ చేసినా అన్నిటినీ అధిగమించి దేవుడు సమీపంగా ఉన్నాడని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా, అలాగే క్రైస్తవ సమాజ పరంగా మనం అందరం కూడా సంతోషంగా ఈ క్రిస్మస్ కాలాన్ని గడపాలని దేవుడు మనకు తోడున్నాడని ఈ సమయంలో తెలియజేస్తూ, మరి దేవుడు ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని ఆయన సమీపంగా ఉన్నటువంటి దేవుడు తోడుండి ఆశీర్వాదకరంగా ఉంచుతాడని భావిస్తూ మరొకసారి పేరు పేరున మరి అందరికీ కూడా క్రిస్మస్ శుభములను తెలియజేయచ్చు, నూతన సంవత్సర శుభాలను కూడా అడ్వాన్స్గా నేను తెలియజేయచ్చు. దేవుడు మరి అల్పుడైనటువంటి నాకు ఈ ఆధిక్యత ఇచ్చినందుకు దేవునికి మన అందరి పక్షాన స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరిచి ఆశీర్వదించును గాక. నూతన విధానంలో ప్రయత్నం చేస్తున్న ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, వీఎల్టీలు చట్ట విరుద్ధమని, దీనిని వెంటనే రద్దు చేయమని కరీంనగర్ రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోక్ పర్సన్స్ కోరారు. కరీంనగర్ రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోక్ పర్సన్ ఇలవెంతుల అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, వీఎల్టీ మొత్తం రద్దుకు డిమాండ్లు, నిరసనలు చేస్తున్న తరుణంలో ప్రభుత్వ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు అనే ప్రకటన ద్వారా ప్రజలను మళ్లీ ఒకసారి మోసం చేసి కొత్త పద్ధతి ప్రకారం చేస్తున్నారని, వెంటనే ఈ పద్ధతిని ఆపాలని మీడియా ముఖంగా తెలియజేశారు. నూతన విధానంలో గవర్నమెంట్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, వీఎల్టీ చట్ట విరుద్ధమని, ఇది రియాలిటీ రంగాన్ని, అదేవిధంగా ఈ రంగంతో ముడిపడి ఉన్న గృహ నిర్మాణ రంగాన్ని, దానిపై ఆధారపడ్డ నిర్మాణ రంగ కార్మికులపై కూడా ప్రభావం పడుతుందని, దీనిని వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇదే విధంగా ప్రవర్తించిన నిరసన ఉద్యమంగా పరిణామం చెంది ప్రభుత్వంకి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మున్పు 2 డాక్యుమెంట్లు ఉండే సార్. ఇప్పుడు ఏం చేస్తాడు, ఎల్ఆర్ఎస్ కట్టామంటాడు. ఎల్ఆర్ఎస్ అప్లై చేసిన తర్వాత అసెస్ నెంబర్ ఏది, దానికి సంబంధించిన వ్యవహారం ఏది అంటాడు. లేదు సార్ ఇంకా కాలే కదా సార్ అంటాడు. సో రిజెక్టెడ్. రెండోది, పోనీ ఇల్లు తీసుకొని వెళ్తాం, ఇంటికి పర్మిషన్ తీసుకుంటాం. ఆ పర్మిషన్ సార్ ఇగో ఇది మా ఖాళీ జాగా, దాంట్లో ఇల్లు పర్మిషన్ తీసుకున్నాం సార్, ఇది చూడండి సార్ మీరు వెతకండి అని చెప్పి అంటాం. చూస్తాడు, చూసి ఆన్లైన్లో కొడతాడు. కొట్టిన తర్వాత ఆ అసెస్మెంట్ నెంబర్ ఆన్లైన్లో సిస్టంలో ఉండదు, రిజెక్టెడ్. ఏం సార్ ఇది అంటే, మీరు అక్కడ ఏదైతే పూర్తిగా మీరు ఏదైతే మాట ఇచ్చారో అది నిర్వర్తించలేదు. ఇక్కడ పాత పద్ధతిలో అంటే ఇక్కడ 2 నాలుగేళ్ల దూరంలో ఎందుకు సార్?
ప్రతిసారి 2 ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, మా ద్వారా మా రంగంలో ఇంటర్ కనెక్ట్ అయ్యి చాలా రంగాలు, నిర్మాణ కార్యక్రమాలు కావచ్చు, కార్మికులే కావచ్చు, తర్వాత రవాణా రంగం కావచ్చు, చాలా రకాల రంగాలు మాతో ముడిపడి ఉంటాయి. మేము ఒక్కరు ఆగి మా దగ్గర చేసుకుంటూ కూర్చుంటే వీళ్ళందరూ నాపినట్టు అయితే లేదు సార్. మీకు ఇంకా వేడ పోతాం సార్, ఇంకా మళ్ళీ డబల్ మాది ఇక. అందుకోసమే దయచేసి సభాముఖంగా సీఎం గారు మీకు ఒక చిన్న ఇష్యూ అంటే, మీరు దయచేసి చీఫ్ సెక్రటరీలు క్షేత్రస్థాయిలో పరిజ్ఞానం లేని చీఫ్ సెక్రటరీలతో పని పెట్టుకోకండి. రండి, మేధావులతో కూర్చోండి. ఏదైనా ఉంటే మీకు మంత్రివర్యులు ఉన్నారు, మీకు కమిటీ ఉంది, మీకు ఒక క్యాబినెట్ మినిస్ట్రీ ఉంది, వాళ్ళందరి దగ్గర నుంచి కరెక్ట్గా క్షేత్రస్థాయిలో అమలు చేయదగ్గ పథకాలు మాత్రమే చేయండి. ప్రజలను ఎప్పటికీ సతాయించకండి దయచేసి. థ్యాంక్ యూ. ఏం చెప్తారు? నూతన జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గానికి మాజీ సిటీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఖాలిద్ సన్మానం చేశారు. మంగళవారం నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో నూతనంగా ఎన్నుకోబడిన యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్కి, అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్కి, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఖలీంకి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రెహమత్ హుసేన్, డీసీసీ సెక్రటరీ మహ్మద్ ఇర్ఫాన్కి, ముస్తాక్ ఎక్స్ సేవాదల్ చైర్మన్కి మాజీ సిటీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఖాలిద్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఖాలిద్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కాంగ్రెస్కి మంచి రోజులు రాబోతున్నాయని, కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని, యువజన కాంగ్రెస్ ప్రజా సమస్యలపై ముందుండి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఇమ్రాన్, సాగర్, కృపాసాగర్, మహేష్, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జామ్ గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2.05 కోట్ల వ్యయంతో వసతుల ఉన్నతీకరణలో భాగంగా నిర్మించిన అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్డీఓ అనంతరం కళ్యాణ మండపం నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయ ప్రాంగణం వద్ద రూర్బన్ పథకం ద్వారా మంజూరైన 80 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న కళ్యాణ మండపం నిమిత్తం బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ స్థల పరిశీలన చేశారు. ముందుగా మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళ్యాణ మండపం నిర్మాణానికి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, పీఆర్ఏఈ స్రవంతి, స్థానిక సర్పంచ్ పొట్టోల సాయిలతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజేశ్వర్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు రూర్బన్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలను జారీ చేసినందున కళ్యాణ మండపం నిర్మాణం నిమిత్తం ఆలయాన్ని సందర్శించడం జరిగిందని అన్నారు. ఆర్డీఓ వెంట ఎంపీటీసీ సంజీవ్, ఆలయ సిబ్బంది రఘు తదితరులు ఉన్నారు. ఫుల్ గ్యాప్ ఉంటుంది. మనం ఏమన్నా రోడ్ల ఫామ్ చేసి తింటారు అన్న తింటారు, ఇదంతా మధ్యలో పార్కింగ్ ప్లేస్ అవుతుంది. చూడండి మరి ప్లాన్ పూర్తిగా అటు పోవద్దు. 30 ఫీట్లు వదిలేసి 2 హాల్స్ కట్టడానికి, అంటే కళ్యాణ మండపం లాగా ఒక డైనింగ్ హాలు, ఒక పెళ్లి మండపం కట్టడానికి 80 లక్షల రూపాయలు శాంక్షన్ అయిన ప్రభుత్వం నుండి. దీని కొరకు ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఆలయ కమిటీ, తహసీల్దార్ గారు, ఏఈ గారు, నేను కలిసి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్థల పరిశీలన చేయడం జరిగింది. అందరికీ ఆమోదయోగ్యమైన స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ నిర్మాణం చేపట్టి సాధ్యమైన త్వరగా, ఎందుకంటే రూర్బన్ స్కీము బై ఫిబ్రవరికి వైండప్ చేయమని మనకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ నిర్మాణం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. గ్రంథాలయ భవన ఆధునీకరణ కార్యక్రమంలో కరీంనగర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.
స్థానిక పట్టణంలో గల గ్రంథాలయ భవన్లో మంగళవారం గ్రంథాలయ భవన ఆధునీకరణ కార్యక్రమంలో కరీంనగర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ మరియు మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, వార్డు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఉండే వర్క్స్ కోసం, డెవలప్మెంట్ కోసం ఉపయోగించడానికి ఆ డిఎంఎఫ్ తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు గతంలో గ్రంథాలయం అంటే మేము కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ గ్రంథాలయానికి వెళ్ళి నిరుపేదలందరూ కూడా పత్రికలు చదవడం కానీ, బుక్స్ చదవడం కోసం కానీ, ఇండ్లలో బుక్స్ పుస్తకాలు కొనే స్తోమత లేని జోగురామనాయుడు మంత్రి ఉన్నప్పుడు అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ ఉండగా అందులో ఫస్ట్ టైం కూడా మేము బీసీ స్టడీస్ అయితే ఏర్పాటు జరిగింది. ప్రతి చోట 3 కోట్ల రూపాయలు ఉంటే మాకు 5 కోట్లతోటి ఐఏఎస్ ఐపీఎస్ అకాడమీ కోసం ఒక ఫ్లోర్నే ఏర్పాటు చేయడం జరిగింది. ఐటీ టవర్ ముందు ఉన్న ఆ బీసీ స్టడీస్ ఉపయోగించుకుంటాం. అందులో నిరుపేదలు ఉన్న వారందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అకాడమీ కోసము ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్లో ఏర్పాటు చేసినారు. త్వరలోనే మీకు ముందు మళ్ళీ చెప్తాము. ఈరోజు నిరుపేదలందరూ కూడా గ్రూప్ 1, 2, 3 కావాల్సినవి ఇప్పుడు కోచింగ్ ఎప్పుడైతే గవర్నమెంట్ గుడిసెలలో బ్రతుకుతున్న పేదవారికి ఇల్లు కట్టించి గుడిసెల వెంకటస్వామిగా పేరు పొందిన మహనీయుని వర్ధంతి బీజేపీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించారు. హైదరాబాద్ని మన దేశంలో విలీనం చేయడానికి చేసిన ఉద్యమంలో తన 20 ఏళ్లకే జైలుకు వెళ్లిన మహానుభావుడు, అంతేకాక తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి ముల్కీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తెలంగాణ యోధుడు, తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి, గుడిసెలలో బ్రతుకుతున్న పేదవారికి ఇల్లు కట్టించి గుడిసెల వెంకటస్వామిగా పేరు పొందిన మహనీయుని వర్ధంతి సందర్భంగా మంగళవారం జైపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు చల్లా రెడ్డి ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యులు కొరకొప్పుల సతీష్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు చెలకల పోషన్న, బీజేవైఎం మండల అధ్యక్షులు చేగొండ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి దగ్గర మెప్పు కోసం భారతీయ జనతా పార్టీపై విచక్షణారహితంగా మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సహనం కోల్పోయి ముఖ్యమంత్రి దగ్గర మెప్పు కోసం భారతీయ జనతా పార్టీపై విచక్షణారహితంగా మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలపై పూర్తి అవగాహన లేకుండా తెలిసినట్టు వేదాంత ధోరణి వివరిస్తున్నారన్నారు. కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కేంద్రం లేనిది ఎలాంటి సంక్షేమ పథకాలు నిర్వహించలేదని బీజేపీ కరీంనగర్ పార్లమెంటరీ పార్టీ కన్వీనర్ చదువు రాజేందర్ రెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే రైతులతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో జమ్మికుంట పార్టీ మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్రావు, బీజేపీ నాయకులు ఎర్రబెల్లి సంపత్రావు, ఆకుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చాలా పెద్ద సామెత చెప్పిండు, ఎద్దేడిసిన వ్యవసాయం అంట రైతు ఎడిచిన రాజ్యం బాగుపడని చెప్పి 100% కరెక్ట్. అది కానీ ఎద్దును కానీ రైతును కానీ ఏడిపిస్తున్న ప్రభుత్వం ఇవాళ తెరాస ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తుంది. ఇవాళ ఖమ్మంలో రైతులకు సంఖ్యలు వేసిన ప్రభుత్వం ఎవరిదండి? కాంగ్రెస్ ప్రభుత్వమా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదా? రైతులకు సంఖ్యలు వేసిన మీరు ఇవాళ రైతు ఏడిచిన రాజ్యం బాగుపడని చెప్తున్నారు. మరి మీ రాజ్యం ఎప్పుడు బాగుపడుతుంది? ఎలా బాగుపడుతుంది? అదే సందర్భంలో నియంతృత్వ పొగడలతోటి నియంత్రిత వ్యవసాయ విధానం ఏదైతే మీరు ప్రవేశపెట్టినరో, ఇలా రైతులు మేము చెప్పిన పంటలే వేయాలి, మీరు చెప్పిందే పండించాలని చెప్పి ఒక నియంత్రిత పోకడలతోటి ఈరోజు సన్న రకం వడ్లను మీరు వేయాలని చెప్పి రైతులను సూచించాలా? రైతుల దగ్గర ఆ వడ్లు కొనుగోలు చేయకుండా ఆ రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పేసి రోడ్ల మీద రైతులు ఆ యొక్క వడ్లను ఆరబెట్టుకుంటుంటే ఎక్కడ పోయింది ఈ సోయి? మీకు
కనిపించలేకపోయారు మీరు? అప్పుడు ఎందుకు మీరు రోడ్ల మీద రాలేకపోయారు? అప్పుడు కనిపించని ఈ ప్రేమ ఇవాళ రైతు చట్టాల మీద వీళ్ళకి ప్రేమ బాగా వచ్చింది. భారతీయ జనతా పార్టీ అలా రైతు ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా ప్రభుత్వం రైతులకు మేలు జరగాలని చెప్పి ఆలోచనతో అయితే వ్యవసాయ విధానాలు 3 బిల్లును తీసుకొచ్చిందో ఆ బిల్లును విమర్శించాలనే యావ ఎప్పుడైతే పార్లమెంట్లో చట్టంగా మార్చబడిందో ఆ సందర్భంలో మాట్లాడలే, వ్యతిరేకించారు పార్లమెంట్లో అయితే మాత్రం. కానీ వాళ్ళు తనే చెప్పాడు దేశమంతా ఇలా రైతు ఆందోళన జరుగుతున్నాయి. అందులోనే మళ్ళీ తనే మాట్లాడాడు కేవలం పంజాబ్, హర్యానా, యూపీ దేశమంతా రైతు వ్యతిరేక ఆందోళనలు నిజమైతే మీరు చెప్పిన మాటల్లోనే ఒక్క హర్యానా, ఒక్క పంజాబ్, యూపీలో కొంత భాగం 3 రాష్ట్రాల్లో ఇలా రైతు ఆందోళన ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఇలా ఈ యొక్క దేశ ప్రజలకు ఉన్నది. అవన్నీ రైతు వ్యతిరేక చట్టాలే అయితే అవి రైతులకు అనుకూలం కాకపోతే మిగతా 29 రాష్ట్రాల్లో ఆ 3 మినహాయిస్తే 26 రాష్ట్రాల్లో ఎందుకు ఉద్యమాలు జరుగుతలేవని ప్రశ్నిస్తున్న ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ మంత్రి గారిని కానీ విమర్శించాలి. కాబట్టి డూడు బసవన్నలు పైన ముఖ్యమంత్రి విమర్శిస్తే కింద మంత్రులు విమర్శించాలి, మంత్రులు ఎమ్మెల్యేలు విమర్శించాలి, మన కార్యకర్తలు విమర్శించాలి. ఈ పద్ధతి తప్పితే నిజంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే ఆ సందర్భంలో తప్పకుండా విమర్శించాలి. నరేంద్ర మోడీ డిసెంబర్ 25న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాలో 18,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, మండల అధ్యక్షులు గోపతి రాజయ్య మరియు నాయకులతో కలిసి పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డిసెంబర్ 25న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాలో 18,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నారని తెలిపారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దండపల్లి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 9 కోట్ల మంది రైతులకు మన భారతదేశంలో 18,000 కోట్ల రూపాయలను డిసెంబర్ 25 అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఆ రోజు ఆ అమౌంట్ని రైతుల అకౌంట్లలో డిపాజిట్ చేయడం జరుగుతుంది, రైతుల ఖాతాల్లో వేయడం జరుగుతుంది. ప్రతి రైతుకి డిసెంబర్ 25 నాడు వాళ్ళ ఖాతాలో 2,000 రూపాయలు ఏదైతే సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుందో దాంట్లో భాగంగా 2,000 రూపాయలు డిసెంబర్ 25 నాడు రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుంది. రెండవ విషయం, ఏదైతే నరేంద్ర మోదీ గారు రైతులకు స్వేచ్ఛనియడానికి కొత్త వ్యవసాయ చట్టాలు ఏవైతే తెచ్చిండ్రో ఆ వ్యవసాయ చట్టాలకు సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కొరకు తప్పుడు సమాచారం ఇచ్చి రైతులను మోసం చేస్తుంది. అన్నిటికంటే ఒక అపోహ ఏదైతుందో కనీస మద్దతు ధర అనేది ఉండదని. ఇప్పుడు కనీస మద్దతు ధర ఏదైతే రైతు పండించడానికి అయ్యే కాస్ట్ ఉంటుందో దానికి 1.5 టైమ్స్ ఇస్తుంది. కనీస మద్దతు ధర ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతిసారి పెంచుకుంటూ పోతూనే ఉన్నది. కనీస మద్దతు ధర ఎక్కడికి పోదు. కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. రెండో విషయం, ఏదైతే మార్కెట్ కమిటీలు, ఏపీఎంసీలు, మండీస్ అంటారు, ఈ మండీ వ్యవస్థ ఉండదని ఒక తప్పుడు సమాచారం జరుగుతుంది. మండీ వ్యవస్థ గురించి ఈ చట్టంలో ఈ చట్ట పరిధిలోకి కూడా రాదు. ఏపీఎంసీలు, మండీలు కొనసాగుతాయి, అవి ఎక్కడికి పోవు. ఇది కూడా ఒక పెద్ద అపోహ రైతుల మనసుల్లో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి కొరకు వాళ్ళ తప్పుడు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే రైతులు ఒప్పందం చేసుకుంటారో ఆ ఒప్పందంతో రైతుల భూములను కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు గుంజుకుంటాయని, దానికి ఆ భూమికి సంబంధించిన విషయంలో కూడా తప్పుడు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే రైతు కార్పొరేట్ తోటి ఏదైతే అగ్రిమెంట్ చేసుకుంటుందో ఆ అగ్రిమెంట్
భూమికి కాదు. ఆ అగ్రిమెంట్ కేవలం పంటకు. సో వ్యవసాయ ఒప్పందంలో ఏదైతే ఆ అగ్రిమెంట్ కూడా వాళ్ళు రైతు ఏదైతే కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటుండో ఆ అగ్రిమెంట్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. రైతు భూమిని ఎవ్వరు కూడా కబ్జా చేయలేరు. ఈ చట్టంలో రైతు భూమి ట్రాన్స్ఫర్ కానీ, లీజ్ కానీ, అమ్మకం కానీ, తనిఖీ కానీ అనుమతి ఎక్కడ కూడా లేదు. కాంట్రాక్టర్లకు రైతు భూమిపై ఎటువంటి హక్కు ఉండదు. వాళ్ళకు రైతు భూమిలో ఎటువంటి మార్పులు కూడా వాళ్ళు చేయరాదు. రైతు భూముల్లో ఎటువంటి నిర్మాణాలు కూడా కాంట్రాక్టర్లు చేపట్టరాదు. రైతు భూమి మీద పూర్తి స్వేచ్ఛ రైతుకే ఉంటుంది. కానీ ఏదైతే కంపెనీ తోటి ఒప్పందం చేసుకుంటుందో వాళ్ళకి ఎటువంటిది కూడా ఉండదు. కానీ దీనిపైన కూడా మన రాష్ట్రంలో కూడా మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నా చేయడము, బంధుకు పిలుపులు చేయడము, ఇవన్నీ కూడా తప్పుడు సమాచారం ఇస్తుంది. రైతు భూమికి ప్రమాదంలో పడింది అని ఒక పెద్ద తప్పుడు సమాచారం ఇస్తుంది. ఒప్పందాలు పంటపై మాత్రమే, వ్యవసాయ భూమి అమ్మకము, లీజు ఇవి ఎటువంటివి కూడా ఇక్కడ. ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఒక బ్యాచ్కి 60 మంది ఫీజు ఒక్కొక్కరికి 1200 చొప్పున అందరికీ తానే స్వయంగా చెల్లిస్తానని చెప్పారు. కోరుట్ల నియోజకవర్గంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 75% సబ్సిడీపై టీవీఎస్ ఎక్సెల్ వాహనాలను మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు లబ్ధిదారులకు అందజేశారు. అలాగే స్వయం ఉపాధి కల్పన ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం ప్రారంభించారు. ఈ శిక్షణా కేంద్రంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఒక బ్యాచ్కి 60 మందిని తీసుకోగా ఆ 60 మంది ఫీజు ఒక్కొక్కరికి 1200 చొప్పున అందరికీ ఎమ్మెల్యే గారే స్వయంగా చెల్లిస్తానని చెప్పారు. అనంతరం మెట్పల్లి పట్టణంలో గల మున్సిపల్ కార్యాలయం నందు ఎమ్మెల్యే అధికారులతో మరియు కౌన్సిల్ సభ్యులతో పట్టణ అభివృద్ధి రివ్యూ మీటింగ్ జరిపి పలు శాఖలకి సూచనలు చేశారు. అందరికీ నమస్కారం అమ్మా. చిన్న పిల్లలందరికీ ఆశీస్సులు. చైర్మన్ గారు సుజాత గారు, సత్యనారాయణ గారు ఆల్రెడీ ఇదివరకే మరి కొడుకు జ్ఞాపకాలతో ఇక్కడ చాలా ఇదివరకు కూడా వచ్చిపోయింది. ఇక్కడికి కుట్టు మిషన్ కార్యక్రమం చెప్పి మిషన్ నేర్పుకోవడం జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా మేడం వచ్చినా కలిసింది. సార్ ఇట్లా మేము 1200 ఫీజు ఉంటుంది, మీరు ఎంతమందికి 60 మందికి ఒక బ్యాచ్ చేస్తా, మనం డబ్బులు కట్టేస్తే వాళ్ళకి ఒక్కొక్క మిషన్ కూడా ఫ్రీ వస్తుంది నేర్చుకున్న తర్వాత. అంటే మంచి స్కీమ్ అమ్మ, నేనే కడితే మన మీద బరువు. కానీ కొరటలో పెట్టామమ్మ. కొరటలో మన పార్టీ ఆఫీస్ పాత ఆఫీస్ అంటే పార్టీ ఆఫీస్లో స్టార్ట్ అయినట్టు అన్నీ ఉంది కదా. ఆఫీస్లో ఇచ్చిన ఇల్లు కూడా ఇచ్చిన నేనే. మన ఎక్కడ కిరాయి కడతా దానికి కిరాయి ఇచ్చేది అది ఇచ్చడం జరిగింది. అక్కడ ఇప్పుడు దాదాపు 20 రోజులు అయింది అనుకుంటా స్టార్ట్ చేసి అక్కడ కూడా కంప్లీట్గా స్టార్ట్ చేసి మిషన్ కుట్టు నేర్చుకోవడం జరుగుతున్నది. మరి ఇక్కడ కూడా మీరు కూడా అన్నాడే మరి మెట్పల్లి కూడా పెట్టామా అంటే ఆల్రెడీ మనకు మీరు చైర్మన్ గారు పెట్టింది ఉన్నది కనుక మనకు కొంచెం డబ్బుపడి ఎట్లయితే పెడదామని చెప్పి ఆ చైర్మన్ గారు కూడా సార్ మనమే నడిపిద్దాం ఎట్లయితేందని చెప్పడం జరిగింది. ఆ పైసలు మీరు ఎవరైతే 60 మంది మెంబర్లు ఉంటారో 72,000 అయితే నేను మన తనకు అక్కడికి కూడా 45,000 నేను 45,000 ఇచ్చి ఇంకా మిగతా పైసలు ఇస్తున్నాను. ఇవి కూడా మీ మిషన్ రాగానే స్టార్ట్ చేయగానే మీకు తనకు నేను 72,000 ఇస్తాను. మంచిగా నేర్చుకోవాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇది ఈ మంచి కార్యక్రమం. ఎందుకంటే మైనార్టీ కూడా బయట ఓడలేరు, ఉద్యోగాలు చేయలేరు. వాళ్ళకు కూడా ఎందుకంటే మంచి ఇంటర్నెట్ కూర్చొని మిషన్ నేర్చుకోవచ్చు, పిల్లలు చూసుకోవచ్చు, అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మిషన్ నేర్చుకుంటే కూడా అమ్మ నా మనవరాలు కూడా లిఫ్ట్ చదువుతున్నారు. ఇప్పుడు డిజైనర్ అని చెప్పి చదువుతున్నారు. మనం ఇక్కడ ఖాళీలకు కూడా వచ్చిపోయింది. ఎట్లయితే చేస్తారు ఏం కదా, ఈ వస్త్రాలు తయారైతే తెలుసుకోవడానికి మన ఖాళీకి కూడా వచ్చింది. అయితే ఇవాళ రేపు ఎంత అదైపోయిందంటే ఈ బట్టల దొరకక మనం కంపల్సరీ ప్రతి మనిషి బట్టలు కావాలంటే కుట్టుడు కావాలి. కుట్టాలని మనమే మీరు బ్లౌజులు కుడితే 5,000 హైదరాబాద్ 8,000 10,000 రూపాయలకు ఒక బ్లౌజ్ కుడతారు. ఆ బట్ట 1,000 రూపాయలే బట్ట ఉంటుంది. కానీ 10,000 8,000 రూపాయలు కూడా తీసుకున్న రోజులు లేదు. అటువంటిది మీరు మంచిగా నేర్చుకుంటే మీరు లైన్ పడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వేసుకున్న వస్త్రాలు అయితే కంపల్సరీ కావాలి. నిత్యావసరాలలో అన్నిటికంటే ముఖ్యమైన వస్త్రం ఇది. మన వస్త్రం పేరు మీద వస్త్రం ఉంటుంది కనుక కుట్టుకునే చెప్పండి. చూసుకోండి సార్, ఎందుకంటే మొదలు వేసినాం చాలా ఇబ్బంది అవుతుంది సార్. కారణం ఇంత పిల్లలు పట్టే సార్, అసలు పోవడానికి వాటర్ పోవడానికి ఛాన్సెస్ లేవు సార్. సార్ టోటల్ 2 times కాల్ చేశాను సార్. పిలిపిస్తాను సార్. వాళ్ళ సమస్యలు వాళ్ళ తెలుసు ఎందుకంటే కానీ మీ రోడ్ అని ప్రస్తావించండి నేర్చుకోండి. కానీ నేను చూస్తున్నా కనుక అక్కడ ఇక్కడ సంత రోడ్డుగా దాచుకోరు మాదేమైందని రోడ్. క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని పేద క్రైస్తవులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చీరలు పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత సమన్యాయం జరిగిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని చర్చిలో క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని పేద క్రైస్తవులకు ప్రభుత్వం ప్రత్యేకంగా అందించే చీరల పంపిణీ కార్యక్రమానికి పరకాల మరియు నడికుడ పట్టణంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరై కేక్ కట్ చేసి పేద క్రైస్తవులకు చీరల పంపిణీ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని కుల మతాలను గౌరవిస్తూ వారి కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వారికి అండగా ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ గారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, రెవెన్యూ శాఖ అధికారులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు దేవుని బిడ్డలు అన్నా అంటే నేను కూడా దేవుని బిడ్డనే. క్రైస్తవులు ఎక్కువ మంది, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ మంది. ఒక మన భారతదేశంలోనే సర్వమతాల సమ్మేళనం. ఇక క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అనేక రకాల భక్తులు అనేక రకరకాల దైవాన్ని నమ్ముకొని ఉంటారు. కానీ యేసు ప్రభును ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటాం. అంటే ఆ క్రీస్తుతోటే మనం పోలుస్తూ ఉంటాం. అయితే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కొరకే పుట్టిండు. తెలంగాణ వచ్చినాక తొలి ముఖ్యమంత్రి అయ్యిండని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ఎప్పుడైనా పాపాలు పెరిగినాక, ఎప్పుడైనా ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి వస్తాడు. ఆనాడు ఆ వ్యక్తే యేసు ప్రభు, ఈనాడు ఈ వ్యక్తి మన కేసీఆర్. ఏనాడన్నా, ఏ ప్రభుత్వం అన్నా, ఏ రాజు అన్నా, ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పేదవాడికి పండుగ మేము సైతం సమాజం కోసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. మంగళవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ జింకలమిట్ట గిరిజన కాలనీలో పీలేరుకు చెందిన మేము సైతం సమాజం కోసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేము సైతం సమాజం కోసం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ షాహిన్ షా, ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు జానం గంగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ మనకు స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా గిరిజన యానాది బతుకులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయని, ప్రభుత్వాలు మారుతున్నా వీరి తలరాతలు మారలేదని అన్నారు. అలాగే కువైట్లో ఉంటూ ఫౌండేషన్ కు సహకరిస్తున్న హసన్ బాషా, జమీల్ బాషాలకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా అందరికీ నమస్కారాలు. నేను మీ మిత్రుడు షేక్ షాహిన్ షా, మేము సైతం సమాజం కోసం ఫౌండర్ని, అదేవిధంగా ఈ యొక్క సంస్థ అధ్యక్షుడిని. మీ అందరికీ తెలుసు, మేము సైతం సమాజం కోసం సంస్థ స్థాపించినప్పటి నుంచి ప్రతి నెల ఏదో ఒక సాయం చేయాలని చెప్పి మా యొక్క మేము సైతం బృందం ఒక ధీమాతో ముందుకు పోతా ఉంది. అదేవిధంగా ఈ యొక్క మేము సైతం సమాజం కోసం మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా యొక్క కోయట్ బృందానికి, అదేవిధంగా మన పీలేరులో ఉన్నటువంటి బృందానికి ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ స్థితిలో మేమందరం ఉన్నామంటే వాళ్ళు ఇచ్చే సహాయాల వల్లే నేను ఈ యొక్క కార్యక్రమాలు చేయగలుగుతానని చెప్పి ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాకు సహాయాలు అందిస్తున్నారు. వాళ్ళ యొక్క సహాయాలతోనే మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మాకు అదేవిధంగా సహాయాలు అందివ్వాలని చెప్పి నేను మరీ కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి ఈ యొక్క గిరిజన వాడకు ఈరోజు రావడం జరిగింది. దుప్పట్ల కార్యక్రమం చేయడం ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా వేరే ఒక ఏమైనా ఇబ్బంది వచ్చినా, ప్రతి ఒక్కటి ఇబ్బంది వచ్చినా మేము ముందుండి మేము మీకు ఆసరాగా ఉంటామని చెప్పి, మేము సైతం సమాజం కోసం ఆసరాగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలకు సెలవు తీసుకుంటాను. పెద్దలకు నా నమస్కారాలు. ఇక్కడ ఉన్న సోదరిమణులందరికీ కూడా మా ఆశీర్వాదాలు. మొదటిగా మేము సైతం సమాజం కోసం అనే ఫౌండర్ షాహిన్ షా గారు ఎక్కడో బయట దేశాల నుంచి ఉండి మన స్వదేశంలో ఉన్న ఇలాంటి వాళ్లకు ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టి చేస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి వారు ఊరికి ఒక్కరుంటే మన దేశం ఎంతో ముందుకెళ్తుంది. ఊరికి ఒక్కరు సగటు మనిషికి సహాయం చేయాలనే ఆ మానవతా దృష్టి ఉంటే అది ఎంతో గొప్పగా మనందరికి కూడా ముందుకు తీసుకెళ్తుంది. దేవుడు అనేవాడు ప్రత్యక్షంగా రాలేడు. దేవుడు అనేవాడు ఇలాంటి మనుషుల ద్వారానే సమాజానికి సేవ చేస్తాడు అనేది నిరూపించిన వ్యక్తి మన షాహిన్ షా గారు. మనిషికి ఆకలికి అన్నం ఎంత అవసరమో
చలికి దుప్పటి అంత అవసరం. ఆకలికి తట్టుకోలేము, చలికి తట్టుకోలేము. ఇలాంటి మంచి కార్యక్రమము ఈ దామల చెరువు అనే ప్రాంతంలో, ఈ పల్లెలో జింకలమిట్ట అనే ఊర్లో పెట్టినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాను. మీరందరూ కూడా ఎంతో అదృష్టవంతులని కూడా భావిస్తున్నాను. నా పేరు దామోదర్, కరాటే మాస్టర్, పీలేరు. నమస్తే. ఈ సమాజంలో అట్టడుగున ఎవర్రా ఉండాది అంటే ఖచ్చితంగా అది యానాదులే అని చెప్పచ్చు. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. రాజకీయ నాయకులు మా ఓటు కోసం వస్తున్నారా కానీ వీళ్ళ యొక్క బాగోగులు ఈ విధంగా ఇప్పటికి కూడా గుడిసెల్లో బతుకుతున్నారంటే అది యానాదుల యొక్క ఈ దౌర్భాగ్యం అనుకొని మేము అనుకుంటున్నాం. నేను యానాది కులంలో పుట్టి కూడా ఒక ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడైతే మన జాతి వాళ్ళు ఉన్నారో అక్కడంతా కూడా వెళ్ళి మన జీవితాలు ఎప్పుడు బాగుపడతాయా అనే రాత్రుల్లో కూడా కలగనే పరిస్థితికి వచ్చింది నాకు. అయినా కూడా ఈరోజు ఇటువంటి సంస్థలు ముందుకు వచ్చి మన యానాదులకు బెడ్షీట్లు ఇవ్వాలని ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా గర్వపడాల్సిన విషయం కూడా. మనము మాతో ఈ విధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా మీరు చేయాలని ఈ సంస్థను, ఆ సంస్థ యొక్క అధ్యక్షులను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి నేను మన జిల్లాలో కనీసం మన జిల్లాలో ఉన్నటువంటి పేద కుటుంబాలు ఇట్లాంటివి చాలా చూపిస్తాను సార్. మేము మీకు తోడు ఉంటాము. మీరు మాకు అండదండగా ఉంటే కనుక మా జాతిని కొంచెం ముందుకు తీసుకొని వచ్చేదానికి ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నా పేరు పులి శ్రీనివాసులు. నేను ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర. అదేవిధంగా మన యానాదులు ఈ చలికాలంలో బెడ్షీట్లకు కూడా లేకుండా చలికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని మన యానాదులకు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని విచ్చేసినటువంటి షాహీన్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన సమస్యలు ఏదైనా కానీ ధైర్యంగా ముందుకొచ్చి మన కోసం పోరాడి మన కోసం అన్ని పనులు చేస్తున్న ఇలాంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మనము ఇంకా ముందుకి వెళ్ళి మనము ఈ విధంగా పూరి గుడిసెలలో కాకుండా కాలనీలే కావచ్చు, మన స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు పోరాడి మనకి అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మనం కూడా మన పనులు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మనం ఆ కాలంలో లాగా అమాయకుల్లాగా బతికినామంటే మనం ఇంకా వెనకబడిపోతామనేసి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా బంగారు రైతు విగ్రహాన్ని తయారు చేశారు సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్. జగిత్యాల పట్టణంలోని తులసీనగర్కు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా బంగారు రైతు విగ్రహాన్ని తయారు చేశారు. ప్రతి ఒక్క రైతుకు ప్రకృతి ఒడిలో పనిచేస్తూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ప్రకృతి విపత్తి నుంచి కూడా ఎంతో పోరాటం చేస్తూ పంటలు పండిస్తూ మన దేశానికి అన్నం పెడుతున్న రైతన్న నీకు వందనమని, ఈ దేశానికి సైనికుడు ఎంత ముఖ్యమో రైతన్న కూడా అంతే ముఖ్యమని, అలాంటి రైతన్న విగ్రహాన్ని బంగారంతో తయారు చేసిన బియ్యం గింజ మధ్యలో నాగలి పట్టుకొని నడుస్తున్న బంగారు రైతు విగ్రహాన్ని పొందుపరిచారు. ఇది అత్యంత సూక్ష్మమైనది. ఈ విగ్రహం యొక్క పొడవు 0.95 mm, వెడల్పు 0.43 mm. తయారీకి 6 గంటల సమయం పట్టింది. ఈ సందర్భంగా పలువురు అతన్ని అభినందించారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్, మైక్రో ఆర్టిస్ట్, జగిత్యాల. జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క రైతుకు. ప్రకృతి ఒడిలో పనిచేస్తూ అలాగే ప్రకృతి విపత్తు నుంచి కూడా అలుపెరుగని పోరాటం చేస్తూ పంటలు పండిస్తున్న రైతన్న నీకు వందనం. అందుకే అన్నారు, జై జవాన్ జై కిసాన్. ఈ దేశ రక్షణకు సైనికుడు ఎంత ముఖ్యమో అలాగే ఈ దేశంలో పంటలు పండించడానికి రైతు కూడా అంతే ముఖ్యం. మరి అలాంటి రైతన్న యొక్క బంగారు విగ్రహాన్ని అత్యంత సూక్ష్మ పరిమాణంలో బియ్యం గింజ మధ్యలో తయారు చేయడమైనది. అయితే ఇందులోపల ఆ రైతన్న యొక్క విగ్రహం నాగలు పట్టుకుని నడుస్తున్న సన్నివేశాన్ని పొందుపరచడం జరిగినది. ఈ యొక్క విగ్రహం యొక్క పొడవు వచ్చి 0.95 mm, అలాగే వెడల్పు వచ్చి 0.43 mm. దీన్ని నాకు చేయడానికి 6 గంటల సమయం పట్టింది. మరి ప్రతి ఒక్క రైతుకు మంచి పంటలు పండాలని, ఈ దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.
బీజేవైఎం ఆధ్వర్యంలో అటల్ బిహారీ క్రికెట్ టోర్నమెంట్ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. డిసెంబర్ 25న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో అటల్ బిహారీ క్రికెట్ టోర్నమెంట్ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ టోర్నమెంట్ వారం రోజుల పాటు కొనసాగుతుందని, యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత 3 సంవత్సరాలుగా క్రికెట్ 5K రన్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వరరావు, గోపతి మల్లేష్, పట్టి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ 95వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీరాంపూర్లోని SRP-1 గనిపై ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ 95వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీరాంపూర్లోని SRP-1 గనిపై ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మండలి రేణిగుంట చంద్రశేఖర్ జెండా ఆవిష్కరణ చేయగా సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారామయ్య గారు, మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, బ్రాంచ్ కార్యదర్శి కొమ్రయ్య, AITUC జిల్లా కార్యదర్శి మేకల దాసు, ఫిట్ కార్యదర్శి దాడి రాజయ్య తదితరులు పాల్గొని ప్రజల కోసం, కార్మిక హక్కుల కోసం, రైతుల కోసం ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేస్తూ పనిచేస్తామని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 95వ వార్షికోత్సవాలని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. 1925 ఏదైతే కాన్పూర్లో ఆవిర్భవించిన సిపిఐ పార్టీ కార్మిక చట్టాలను కాపాడడమే ధ్యేయంగా, కార్మిక హక్కుల్ని రక్షించడమే లక్ష్యంగా, దున్నేవానిదే భూమి అనే నినాదంతో పార్టీ ఆవిర్భవించి ఈనాటికి 95 వసంతాలు పూర్తి చేసుకుంటున్నది. పేద ప్రజల కోసం తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడికక్కడ AITUC ద్వారా పార్టీ ప్రజా సంఘాలు పోరాటాలు చేసి ఈ కార్మిక హక్కుల్ని, ప్రజల హక్కుల్ని కాపాడే కార్యక్రమాన్ని నాటి నుంచి నేటి వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజల కోసం పోరాడుతుంది. ఈ పోరాటాలలో భాగంగా ఎంతోమందిని పార్టీ పోగొట్టుకున్నది. ఈరోజు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న మోడీ నిరంకుశ పతోన్మాద పార్టీ వల్ల చాలా ప్రమాదకరంగా మారుతున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగాన్నే లేకుండా కార్మిక చట్టాల్ని రద్దు చేసి, రైతు చట్టాన్ని రద్దు చేసి ఇలా మొత్తం భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ సెక్టార్లన్నింటినీ ప్రైవేట్ పరం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతున్నది. రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకు ఈ రైతులు పండించే ఉత్పత్తుల్ని దానదత్తం చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం పూనుకున్నది. ఇట్లాంటి పరిణామాలు ఎదురైనప్పుడు ప్రజల ఉద్యమాల ద్వారానే ప్రజల హక్కుల్ని ప్రశ్నించే గొంతుల్ని ఎక్కడైతే నులిమివేస్తారో మనం తిరుగుబాటు ద్వారానే ఈ వ్యవస్థను కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ దిశగా భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తుందని, ఈ 95వ వార్షికోత్సవాలను విజయవంతం చేయగలరని ప్రజలందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తూ కోరుకుంటున్నాను. 9వ రోజు ఖమ్మం ధర్నా చౌక్లో కొనసాగుతున్న రైతుల నిరవధిక దీక్షలకు సంఘీభావం తెలిపారు సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లులను రద్దు చేయాల్సిందేనని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ హెచ్చరించారు. 9వ రోజు ఖమ్మం ధర్నా చౌక్లో కొనసాగుతున్న రైతుల నిరవధిక దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏఐకేఎస్ రైతు సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపర్తి గోవిందరావు, AITUC తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, AITUC ఖమ్మం జిల్లా కార్యదర్శి బిజి క్లెమెంట్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యవసాయ రంగాన్ని హస్తగతం చేసుకొని వాడు చెప్పిన విధంగా భారతదేశ వ్యవసాయం నడిచే పరిస్థితి తీసుకొచ్చిన బిల్లు, దుర్మార్గమైన బిల్లు ఈరోజు చూస్తాను. రాజ్యసభలో, పార్లమెంట్లో తలుపులు మూసి ప్రతిపక్ష నాయకులు బయటికి వెళ్ళగొట్టి నిర్దాక్షిణ్యంగా నియంత్రణతో ఆ చట్టాలను అమలు చేసుకున్నారు. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న పోరాటాలు చూస్తూ ఉంటే అదేదో పంజాబ్ లేకపోతే హర్యానా రాష్ట్ర ప్రజలు చేస్తున్న పోరాటంగా చూపిస్తా ఉండు, లేకపోతే ఖలిస్తాన్ వాదులు అంటుండు, పాకిస్తాన్ వాదులు అంటుండు, లేకపోతే భారతదేశంలో ఎవరైతే దళారీ వ్యవస్థ ఉందో దళారులు చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతదేశ స్వతంత్ర పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి పంజాబ్ రత్నాలు ఏ విధంగా భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని భారతదేశం చెల్లగొట్టి భారతదేశ స్వతంత్రం తీసుకురావడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఒక మహోన్నతమైన పోరాట గడ్డ
పంజాబ్ గడ్డ. ఆ గడ్డ మీదే రైతులు ఈ బోర్డు సంస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నారు. వాళ్ళకి తెలుసు భారతదేశ వ్యవసాయ రంగంలో క్రియాశీలక పాత్ర పోషించి ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. ఆ రాష్ట్ర రైతులకు తెలుసు పక్కన ఉన్నటువంటి దళారీ వ్యవస్థ ఎలా ఉందో. దళారీ వ్యవస్థ ద్వారా ఎట్లా భారతదేశ వ్యవసాయాన్ని కొల్లగొట్టి బోర్డు సంస్థల వైపు ప్రయాణం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుండ్రో ఆ రైతులు అవగాహన పెంచుకున్నారు. సర్వమతాలకు ప్రాధాన్యత ఇస్తున్న దేశంలోని ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కీర్తి వెంకటేశ్వర్లు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండల కేంద్రంలో సర్వమతాలకు ప్రాధాన్యతనిస్తున్న దేశంలోని ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కీర్తి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదేశానుసారం క్రిస్మస్ పండుగ సందర్భంగా 24వ తేదీన సాయంత్రం 4 గంటలకు సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో 500 మంది క్రైస్తవులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇచ్చేసి దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని, మండలంలో ఉన్న క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మాధవరెడ్డి, వైస్ ఎంపీపీ సంపత్, అధికార ప్రతినిధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేలేరు మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య గారి యొక్క ఆదేశాల మేరకు వేలేరు మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే సమావేశానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులకు, వేలేరు గ్రామశాఖ అధ్యక్షులకి, మండల కోఆప్షన్ సభ్యులు జాని గారికి, అదేవిధంగా వైస్ ఎంపీ సంపత్ గారికి, అదేవిధంగా పార్టీ నాయకులు జోగు ప్రసాద్ మరియు రవి మరియు ఫారూక్, సీను, ప్రభాకర్, అశోక్ తదితరులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు సర్వమతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అటు ముస్లింలకు కానీ, ఇటు హిందువులకు కానీ, అటు క్రైస్తవులకు కానీ సముచితమైనటువంటి స్థానం కల్పిస్తూ తెలంగాణలో సర్వమతాలను ప్రాధాన్యం ఇస్తున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈరోజు అంటే 25వ తారీఖున జరగబోయే క్రిస్టమస్ పండుగ సందర్భంగా క్రిస్టమస్ సోదరులందరికీ, క్రైస్తవ సోదరులందరికీ వేలేరు మండల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు 24వ తారీఖు రోజున క్రిస్టమస్ దుస్తుల పంపిణీ కార్యక్రమానికి గౌరవ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య గారి చేతుల మీదుగా వేలేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ దాదాపు 500 మందికి దుస్తుల పంపిణీ చేసే కార్యక్రమం ఉన్నది. కావున వేలేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి చర్చిలో క్రైస్తవ బిడ్డలు, అదేవిధంగా పాస్టర్స్, ఫాదర్స్, అదేవిధంగా పంతులు, క్రైస్తవ బిడ్డలందరూ పాల్గొని ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను, వేలాడే విద్యుత్ తీగలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు చెన్నూరు శాసనసభ్యులు. చెన్నూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పాల్గొన్నారు. ప్రధానంగా వ్యవసాయం, పంచాయతీరాజ్, విద్యుత్, మిషన్ భగీరథ, రోడ్లు తదితర సమస్యలపై చర్చించారు. మిషన్ భగీరథ విద్యుత్ శాఖ పనితీరుపై విప్ అసహనం వ్యక్తం చేశారు. పనులను మరింత వేగవంతం చేయాలని హెచ్చరించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను, వేలాడే విద్యుత్ తీగలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. హెల్త్ ప్రాథమిక ఆరోగ్య కార్యక్రమాలు 3 మిషన్ భగీరథ మంచినీళ్ళ సంబంధించిన, ఎందుకంటే వచ్చేది సమ్మర్ ఎండాకాలం కాబట్టి అది. 4వది NREGS దానికి సంబంధించి. 5వది గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు. 6వది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల మీద రివ్యూ. తర్వాత ఈ సాగునీటి పారుదల కార్యక్రమాలు కూడా చేద్దాం. తర్వాత ఎలక్ట్రిసిటీ, విద్యుదీకరణ, ఎలక్ట్రిసిటీ మీద బాగా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ, మిషన్ భగీరథ. మిషన్ భగీరథలు ఎవరు వచ్చారు? మిషన్ భగీరథ మీరు ఇద్దరు వచ్చారా? ఎలక్ట్రిసిటీ ఎవరు వచ్చారు? ఈ 2 డిపార్ట్మెంట్లు ఇంపార్టెంట్ చేయాలి. మండల వ్యవసాయ అధికారి సిద్ధి రమేశ్వర్ ఎరువులు, పురుగుల మందులను పరిశీలించి పలు రికార్డులను పరిశీలించారు.
ఎడపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు ఎరువుల విక్రయ సముదాయాలను మంగళవారం ఎడపల్లి మండల వ్యవసాయ అధికారి సిద్ది రమేశ్వర్ తనిఖీ చేశారు. దుకాణ సముదాయాలలో ఉన్న ఎరువులు, పురుగు మందులను పరిశీలించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిద్ది రమేశ్వర్ మాట్లాడుతూ ఫర్టిలైజర్ దుకాణాలలో ఎవరైనా నకిలీ పురుగు మందులు, ఎరువులను విక్రయిస్తే తగు చర్యలు తప్పవని, ఎవరైనా నకిలీ పురుగు మందులు, ఎరువులు విక్రయిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. అలాగే ఎరువులు, పురుగు మందులను రైతులు కొనుగోలు చేసినప్పుడు కొనుగోలు సంబంధించిన రసీదును తప్పకుండా తీసుకోవాలని ఆయన తెలిపారు. ఒక దాంట్లో 5 ఉంటాయి సార్. 50 kgs ఫర్ 1 kg ప్యాక్, 10 kg ప్యాకింగ్, 5 kg ప్యాకింగ్ రెండు వస్తుంది సార్. అయితే దీంట్లో ఒక బస్తాలు 10 గంటలు 50 kg అంటే 40 బస్తాలు వస్తాయి. ఇప్పుడు రెంటల్లో బండ్లు పడుతుంది. ఇది 33%. ఎడపల్లి మండలంలో క్వాలిటీ వ్యవసాయ శాఖ తరఫున క్వాలిటీ కంట్రోల్లో భాగంగా మేము ప్రతి సీజన్కు క్వాలిటీ కంట్రోల్, ఈ పెస్టిసైడ్ కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ తనిఖీ అనేది చేపడుతుంటాము. అలాంటి పర్టికులర్గా ఈ వారంలో మన కలెక్టర్ గారి ఆదేశానుసారము విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాము. వాళ్ళ రికార్డు యొక్క మెయింటెనెన్స్, అట్లానే ధరల పట్టికలు ఉన్నాయా లేదా, ఏమన్నా ఎక్స్పైరీ ఉన్నాయా లేదా అవన్నీ చూసుకుంటూ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నడుస్తున్నాయా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఏమైనా నకిలీ ఏమైనా విత్తనాలు గిట్ట ఏమైనా ఉన్నాయా, కూరగాయల విత్తనాలు కానీ, వరి విత్తనాలు కానీ, విత్తనాల గురించి కూడా చెక్ చేయడం జరుగుతుంది. అట్లాగే నాసి రకము పురుగు మందులను ఎట్టి పరిస్థితుల్లో ఉంచొద్దని గట్టిగా చెప్పడం జరుగుతుంది. అటువంటి ఒకవేళ మా దృష్టికి వచ్చినట్టయితే లైసెన్స్ క్యాన్సిల్ చేయడం అనేది చాలా గట్టిగా చెప్తున్నాము. అట్లాగే రైతులకు బిల్ బుక్లు కూడా తప్పకుండా రసీదు తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి డీలర్లకు సూచిస్తున్నాము. ఈరోజు ప్రతిరోజు దాదాపు 4 రోజుల నుంచి ప్రతిరోజు ఒక్కొక్క షాపును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో దిగ్విజయంగా నడపబడుతున్న News9 TV తెలుగు న్యూస్ ఛానల్కు రిపోర్టర్లు కావలెను. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను ఈ క్రింది నంబర్కు సంప్రదించగలరు. ఫోన్ 8858582222.